గుడ్ ఆఫ్టర్‌నూన్. గాడ్ బ్లెస్ యూ. ఫ్రమ్ ఎం. సుబ్బారావు. ఈరోజు చిన్న వాక్యం చెప్పుకుందామండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీ శరణు చొచ్చియున్నాను. యెహోవా నీ శరణు చొచ్చియున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. దావీదు చెబుతున్నాడండి. యెహోవా నేను నీ శరణు చొచ్చియున్నాను. నేను నీపైనే ఆధారపడి ఉన్నాను. నీవు తప్ప నాకు వేరే దేవుడు లేడు. నేను నిన్ను తప్ప నేను వేరే ఆధారం చేసుకోను. నేను నీపైనే ఆనుకొని ఉన్నాను. నేను నిన్ను తప్ప ఏ దేవుడి మీద ఆధారపడను. నేను నిన్ను తప్ప వేరే దేవుడి మీద ఆదుకోను. నేను నీ మీదే ఆనుకుని ఉన్నాను. నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. నన్ను కాపాడుటకు రక్షించుటకు సమస్తము చాలినవాడవు. నన్ను పాపములను క్షమించేవాడు, నాకు సహాయం చేయవాడు సమస్తం నీవే. అందువలన నేను నిన్నే శరణు చొచ్చి ఉన్నాను. నన్నెన్నడూ సిగ్గుపడనీకం. నేను ఎటువంటి అవమానాలకి గురి కాకుండా, ఎటువంటి అవహేళనకి గురి కాకుండా నన్ను కాపాడు, రక్షించు. నేను నీ శరణు చొచ్చి ఉన్నానని చెబుతున్నాడు. యెహోవా నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. అవునండి. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యెహోవా నీతిమంతుడు. ఆయన నీతిని ప్రేమించేవాడు. అందువలనే నీతికి కర్త, కర్మ, క్రియ ప్రభువైన యేసుక్రీస్తు కాబట్టి ఆయన మాత్రం నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నన్ను బట్టి కాదు. నేను పాపిని, నేను హంతకుడిని, అనేకమైన పాపం చేశాను, తప్పుడు తలంపులతో ఉన్నాను అని. కానీ నన్ను బట్టి అయితే నేను గొప్ప పాపినని, నీ నీతిని బట్టి మాత్రమే నన్ను రక్షింపుమని దావీదు చెబుతున్నాడు. అలాగే మనం కూడా దావీదులాగా మనం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉందాం. మనం మన పాపములు ఒప్పుకొని, మన చేసిన పాపములను, తప్పుడు తలంపులను, తప్పుడు శాపములను సమస్తం ఒప్పుకొని, ప్రభువా మేము మా పాపం నిమిత్తం మమ్మల్ని బట్టి అయితే మేము పాపులమే. మేము యథార్థవంతులుగా నీ నామాన్ని ఉచ్చరించడానికి, నీ నామాన్ని తెలుసుకున్నటకు, నిన్ను స్తుతించడానికి ఏ యోగ్యత లేని వారము. అట్టి పాపులమైన మమ్మల్ని బట్టి కాక నీ నీతిని బట్టి మమ్మల్ని రక్షించు ప్రభువా అని మనం యెహోవా యందు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మొరపెట్టుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దీవించును గాక. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. సుదర్శన్ నమ్మకం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి కెమెరా పరిశుద్ధాత్మ మీ దేవ కరుణాకరసం మా పని నుంచి మమ్మల్ని రక్షించి సదాకరమైంది. ఉదయం సాయంత్రం వరకు మా పని పట్ల ఎంతో ప్రయాణం మమ్మల్ని నడిపించండి. సుదర్శన్ నామ ముగ్గుల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని, వారి కుటుంబంలో ప్రత్యేక సభ్యులను, వారికి కావాల్సిన ప్రతి అవసరాలు, లోటుపాట్లు, ఇబ్బందులు మా కుటుంబంతో తీర్చి 30 నూరంతలు ఫలించమని దీవించండి. సుదర్శన్ ముగ్గుల యూట్యూబ్ చూస్తున్న వారిని, వారి కుటుంబంలో ప్రత్యేక సభ్యులు నన్ను 36 నూరంతలు ఫలించమని దీవించండి. మీకంత మహిమ ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసు అత్యున్నత నామములో ఈ సుదర్శన్ ముగ్గుల యూట్యూబ్ ఛానల్ని 36 నూరంతలు ఫలించమని దీవించి మీకంత మహిమ ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసు అత్యున్నత నామములో హృదయపూర్వకంగా ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. సుదర్శన్ ముగ్గుల యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దావీదు వలె నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము. ఓకే, మనం దావీదు వలె నాట్యమాడి మనం యెహోవాని స్తుతించెదం. తంబూరుతోను, సితారాతోను. ఆల్ ది బెస్ట్. నేను ఇంకా దొమ్మూరులోనే ఉన్నాను.